అందరికి నమస్తే. కొద్ది రోజులుగా హిందువులందరూ సోషల్ మీడియా ద్వారా రాజమౌళిని వచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పి అడుగుతుంటే, హిందువుల నమ్మకాలను నమ్ముకునే టైం ఉంది కానీ క్షమాపణ చెప్పే టైం మాత్రం రాజమౌళికి కనిపిస్తలే. ఈ టాలీవుడ్ దర్శకులందరూ బాలీవుడ్ పోగానే ఏమవుతుందో నాకు అర్థం కాదు. హిందువుల మనోభావాలను దెబ్బతిని ఇంకా ముందుకు ఉరికొస్తారు ముందుకి. ఈరోజు హిందువుల నమ్మకాన్ని అమ్ముకునే పైన ఉన్న సోయి ఈరోజు హిందువుల క్షమాపణ చెప్పడానికి ఏడిపోయా సోయి. ఈరోజు హనుమంతుణ్ణి ఇష్టం వచ్చి మాట్లాడుతున్నావు కదా, నీ నమ్మకం దేవుని పైన లేకపోతే అది ఇంట్లో పెట్టుకో. లక్షల మంది చూసే వేదిక మీద వచ్చేసి ఆ రకంగా మాట్లాడడం సరికాదు రాజమౌళి గారు. గుర్తుపెట్టుకో, ఏదైతే హిందువులు నీ సినిమాని భుజాన్ని ఎత్తుకొని నేను అంతస్తుకి ఎత్తేసింది కదా, అదే హిందువులకు నువ్వు క్షమాపణ చెప్పకపోతే ఆకాశం నుంచి కింద ఎట్లా పడేయాలో కూడా మాకు తెలుసు. ఈరోజు రాముని యొక్క భక్తుడి హనుమంతుడి శాంతాన్ని నువ్వు చూసినావు. హనుమంతుని యొక్క భక్తులము మేము, మా శాంతాన్ని కూడా నువ్వు చూడు. కానీ కోపాన్ని చూడాలనుకుంటే హనుమంతుడు లంకని ఎట్లా కాల్చిండో నీ గతి కూడా అట్లా ఎట్లా కాల్చాలో, నీ అహంకారాన్ని ఎట్లా భూస్థాపితం చేయాలో మాకు కూడా తెలుసు. గుర్తుపెట్టుకో, ఈరోజు బాహుబలి లాంటి సినిమాలు తీస్తే దానికి భుజాన్ని ఎత్తుకొని మేము పైకి తీసుకుపోయిన సినిమాలు ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా పోయిందంటే దానికి కారణం హిందువులు. ఈరోజు హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి నువ్వు అన్న మాటలకు అని చెప్పి ఈరోజు మేము బాధ వ్యక్తం చేస్తుంటే, సారీ చెప్పాలన్న ఎంత ఆలోచన నీకు లేదు అంటే ఇన్నే తెలుస్తుంది నీ ఆలోచన మైండ్ సెట్ బాలీవుడ్ పోగానే ఎట్లా ఖరాబ్ అయిందో అని తెలుస్తుంది. గుర్తుపెట్టుకో, నువ్వు పుట్టింది ఇక్కడ, నువ్వు సినిమాలు తీస్తుంది టాలీవుడ్లో, అది మర్చిపోకు. ఈ రోజుకి తెలుగు ప్రజలు నిన్ను గుండెని హత్తుకుంటున్నారు అంటే ఆ మర్యాదను నువ్వు కాపాడుకోవాలి. లేదు నేను బాలీవుడ్కి పోయినా నేను ఇట్లానే మాట్లాడతా అంటే నేను భూస్థాపితం చేయడం ఖాయం. నువ్వు అది గుర్తుపెట్టుకో. నమస్తే, జై శ్రీరామ్.